కూటమిలోకి వెళ్ళడానికి పొత్తు పెట్టుకోవడానికి తమ బలాన్ని చూపిస్తూ చేస్తున్న బార్గెనింగా, లేదంటే మా బలం చాలా ఉంది మాకు ఒకరితో పొత్తు అవసరం లేదు అని ఇస్తున్న సంకేతమా? రాజ్నాథ్ సింగ్ అట్లాంటి ఇండైరెక్ట్ మాటలేం మాట్లాడు. వాళ్ళ టార్గెట్ చెప్పాడు 2029లో అధికారంలోకి రావడం. 2029లో అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఏ స్ట్రాటజీ వేస్తే పనిచేస్తుందో అదే అతను చెప్పింది. 2029లో అధికారంలోకి రావాలి, అవును, దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకే 5 ఏళ్ళ తర్వాత అన్నారా? ఓ మొహమాట లేకుండా అని చెప్పాడు కదా, 29లో అధికారంలోకి రావాలన్నటువంటి లక్ష్యం. తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు వాళ్ళు, రేపటికి ప్రతిపక్ష స్థాయికి వద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి అధికారంలోకి రావాలని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే పెరిగేది ఎంత అనేది చూసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఓటు పెరిగింది అంటున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో ఓటు పెరిగింది అనుకుంటున్నారు వాళ్ళు చూసుకుందాం అనుకుంటున్నారు. అంటే కేంద్రం ఇస్తున్న సంకేతం ఇదేనా? ఒక పక్క పొత్తులకు రెడీ అవుతున్నారు, ఏం వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను బీజేపీ గురించి తగ్గించేసుకున్నాను సీట్లని ప్రకటన కూడా చేసేసారు. ఏంటి దానికి దీనికి అసలు పొంతనే కనిపించట్లేదు మరి? ఇప్పుడు మన పెళ్లికి వచ్చిన పంతులు గారు ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. పక్క పెళ్లికి వెళ్ళిన పంతులు గారు ఈ పెళ్లి గురించి మాట్లాడితే ఎట్టుంటుందో పవన్ కళ్యాణ్ మాట్లాడట్లు ఉన్నాయి. కానీ పెళ్లి చేస్తున్న పంతులు గారు ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ ఆయన ఎవడో పెట్టుకోలేదు అక్కడ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పక్కనే కూర్చుని బీజేపీ వస్తే ఆలోచిస్తామని చెప్పాడు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా పిలవాల. మీరు చూడండి ఎప్పుడు పిలిచారు అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళు? పవన్ కళ్యాణ్ పిలవలేదు. మరి ఇంకేంటి, ఎన్డీఏ సమావేశానికి పిలిచారు. అప్పుడు ఏమైనా తెలుగుదేశాన్ని పిలిచారా? లేదు కదా. ఎందుకు పిలుస్తారా? ఎన్డీఏలో లేరుగా. చంద్రబాబుని పిలిచారు మొన్న, అప్పుడు ఈయన పిలవలేదు. మరి ఎన్డీఏలో ఉన్నాడుగా, పిలవలేదుగా. ఈయన ఎప్పుడైతే తెలుగుదేశం కోసం భారతీయ జనతా పార్టీని తొక్కేస్తున్నాడని అర్థమైందో ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యుయేషన్ ఏంటంటే నాకు కనబడుతున్నంత వరకు కొందరు ప్రముఖులు చేరడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి నిన్న అది ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ అన్నారు.